తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పార్టీ నాయకత్వంపై చర్చ జరుగుతోంది. పార్టీని ముందుండి నడిపించడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఇప్పటికే లోకేష్, బాలకృష్ణలు యాక్టివ్గా ఉండగా తాజాగా బ్రాహ్మణి కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పార్టీలో కూడా ఆమె పేరుపై చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి ఆమె రెడీ అవుతోంది. సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు వంటి వారు కూడా బ్రాహ్మణి పేరును ప్రస్తావించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా బ్రాహ్మణి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. హెరిటేజ్ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుటుంబం, వ్యాపారం తప్ప మరొక విషయాన్ని పట్టించుకునేవారు కాదు. అయితే చంద్రబాబు అరెస్టుతో ఇప్పుడు పార్టీ, కుటుంబం కష్ట సమయంలో ఉండటంతో కొత్త బాధ్యతలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఆమె బాబుకు సంఘీభావంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలు చేయని బ్రాహ్మణి మొదటిసారిగా బాబు అరెస్టుపై గట్టిగా మాట్లాడారు. ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్ లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి, లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ ని కూడా పాడు చేస్తున్నారు. నాకెంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. దీనిపై అన్ని వర్గాల్లో చర్చ జరిగింది. చివరకు అధికార పక్ష నేతలు కూడా స్పందించారు. ఆ తర్వాత బాబుకు అండగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ వర్గాల వారిని కలిసి మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాదు జనసేన నేతలతో కూడా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. రెండు పార్టీల పొత్తులో ఉండడంతో వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో అందరూ ఆమె పార్టీలో మరింత క్రియాశీల పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. టీడీపీ, జనసేనలను సమన్వయం చేసే బాధ్యత బ్రాహ్మణి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబు కుటుంబంలో మరొకరు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినట్లవుతోంది. ఇప్పటిదాకా యువగళంతో జనంలో ఉన్న లోకేష్ చంద్రబాబు అరెస్టుతో తన యాత్రకు విరామం ఇచ్చారు. అయినా కొద్ది రోజుల తర్వాత మళ్లీ దీనిని ప్రారంభిస్తారని అంటున్నారు. అయితే ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అప్పుడు బ్రాహ్మణి మరింత యాక్టివ్ అయ్యేలా పార్టీలో వ్యూహ రచన చేస్తున్నట్లున్నారు. ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే ఆయన స్థానంలో బ్రాహ్మణి పాదయాత్ర చేయవచ్చని కూడా అనుకుంటున్నారు. జగన్ గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల వచ్చి రాష్ట్రమంతా తిరిగి పార్టీని నిలబెట్టేందుకు కృషి చేసినట్లుగానే బ్రాహ్మణి కూడా పార్టీని ముందుండి నడిపే అవకాశం ఉందంటున్నారు. జనం సానుభూతిని కూడగొట్టే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారు. మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్లి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. బ్రాహ్మణి వెంట భువనేశ్వరి ఉండే అవకాశము లేకపోలేదు. ఆమెకు తోడుగా భువనేశ్వరిని కూడా జనం మధ్యలోకి తీసుకువెళితే మరింత ప్రయోజనం ఉంటుందన్నది టీడీపీ శ్రేణుల అంచనా. ఆమె కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పలువురు నేతలతో కూడా సమావేశమవుతున్నారు. మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం, మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. ఇట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే వెళ్ళిపోతుంది, ఒకళ్ళ జీవితం నాశనం చేస్తుంది. మీలో దుర్గాదేవి శక్తి ఉంది, ఝాన్సీ రాణి ఆవిడ శక్తి ఉంది. అనుకుంటే మనం ఏదైనా మనం వదలగొచ్చి ముందుకు వెళ్ళగలం. నేను ఒక మహిళను, మనలో ఆ శక్తి అనేది ఉంటుంది, అది మీరు తెలుసుకోవాలి. మహిళ అనుకుంటే ఏమన్నా చేయగలరు, అది నేను నమ్ముతాను. ఇప్పుడు రాని మహిళలు బయటకు వచ్చారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం ఇస్తున్నారంటే అది మీరు ఆయన మీద నమ్మకం ఉంది. ఇక మరోవైపు బ్రాహ్మణి తండ్రి బాలకృష్ణ కూడా ఆమెకు అండగా ఉండనున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఏకంగా రాష్ట్రమంతా పర్యటిస్తారని కూడా ప్రకటించారు. పార్టీ అంతర్గత సమావేశాలలో పాల్గొంటూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. అసెంబ్లీలో ఆయన దూకుడు అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడూ కూడా బాలకృష్ణ ఈ తరహాలో ఇంత తీవ్రంగా, ఇంత క్రియాశీలంగా వ్యవహరించిన సందర్భం లేదు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత అడపాదడపా ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడటమే తప్ప
ఈ రకంగా మాట్లాడటం మునుపెన్నడూ లేదు. కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప చివరికి తెలియదు ఏముండదు. ఇదేంటంటే ఇది మైండ్ గేమ్. ఊరికని ఆయన ఇటువంటి చాలా చూసింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. అండ్ మొన్నకొండ ఆయనతో ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతున్నాను, ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది. ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన డెఫినెట్గా రావాల్సింది ఒక విప్లవం రావాలి మన వ్యవస్థల మీద కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసేసి. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహారాల్లో బాలకృష్ణ క్రియాశీలకంగా మారుతున్నారనడానికి ఇదే నిదర్శనం. తాను వస్తున్నానని ఎవరూ భయపడవద్దని బాలకృష్ణ భరోసా ఇవ్వటం పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపిందని అంటున్నారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయారని పత్రికల్లో వార్తలు వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్పు యాత్ర చేపడతారని కూడా ఆయన ప్రకటించారు. బాలకృష్ణ దూకుడు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచుతుందన్న నమ్మకంతో పార్టీ నేతలున్నారు. అయితే ఆయన సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చన్న అనుమానం ఉంది. అందుకే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా బ్రాహ్మణిని తెరపైకి తీసుకువస్తున్నట్లు భావిస్తున్నారు. బ్రాహ్మణి వల్ల యువతతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీ వెంట వస్తారన్న ఆశాభావంతో నేతలున్నారు. అంతేకాకుండా బాబు అరెస్టుపై సానుభూతి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.